ఔషధ సేవ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఉంది వీళ్ళకి. ఔషధము అని అంటే కాస్త ఏదైనా అనారోగ్య గమనంతో కాస్త హాస్పిటల్స్ చుట్టూతా కానీ అలా తిరిగేటువంటి స్థితి ఎక్కువ ఉంది. వృశ్చికానికి కుజుడు అధిపతి. ఈ కుజ అధిపతి తత్వం, కుజుడు రక్తకారకుడు కనుక దాని యొక్క ప్రభావం చారవశాత్తు చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, భగవంతుడి ఆర్థిక సమస్యలు వీళ్ళకి ఇప్పుడు లేవు. ఆర్థిక పరంగా వామ్మో అని మనం తట్టుకోలేమనే సమస్య భగవంతుడు ఈ క్షణంలో ఇవ్వాల. ఇప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి భగవంతుడు ఇవ్వట్లేదు కానీ, ఇబ్బందులు ఇవ్వట్లేదు కానివ్వండి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఏం లేదు, మనం ఇలా నుంచి ఏదో మాట్లాడుతుంటే ఎవరో వచ్చి మనం గుద్దేయటం, పైనుంచి ఏదో మీద పట్టడం, ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అంటారు చూసారు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ప్రమాదాలు పాపం వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి వాహనదారులు అయితే కనుక హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఒంటి మీద ఎక్కడ దెబ్బలు తగిలినా పర్లేదు, తల మీద తగిలితే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళే ముందు 1-2 సార్లు భగవంతుని ధ్యానం చేసుకొని, స్వామి క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చేయి తండ్రి, కృష్ణ అక్షయం అనుకుంటూ బయటికి వెళ్ళి ఏ ఇబ్బందికి కలగకుండా ఉండాలని భగవంతుని ఆరాధన చేసుకోండి. కొన్ని ప్రమాదాలు అనేటువంటిది అది మనం సవ్యంగా, మనం తప్పు చేస్తామంటే మనం సవ్యంగా వెళ్తున్న కర్మ ప్రారంభవశాత్తు వెనక నుంచి ఏదైనా వచ్చి గుద్దేయటము, ఏదైనా వచ్చి మీద పట్టము అనేటువంటిది ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఛాయలు. లయకారకుడైన ఈశ్వరుణ్ణి నమశంభవే చ మయోభవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ, లేదంటే ఆ మంత్రాన్ని వింటూ మృత్యుంజయ స్వామి వారికి ఒక చిన్న హోమం చేయించుకోవటం అనేటువంటిది చాలా అత్యవసరము. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే లేవగానే దోషంలో నీళ్ళు పోసుకొని సూర్యనారాయణ స్వామి వరకుగా సూర్యాయ నమః అనుకుంటూ ఒక 12 సార్లు నీళ్ళు వదిలిపెడితే ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. అంటే మృత్యుంజయ హోమం చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు కాక, ₹1 ఖర్చు అవుతుంది, కష్టం అనిపించవచ్చు మరి. అటువంటి వాళ్ళు చేతుల్లో నీళ్లు తీసుకొని సూర్యనారాయణ స్వామి వారికి చూపించి ఇట్లా 12 సార్లు నీళ్ళు వదిలిపెడితే కాస్త డిసెంబర్ నెలలో వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటిది ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఉంటారు.